జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మనమందరం కూడా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు కూడా మనము ఈ మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్షములు భుజింపనెత్తును. కళ్ళు మూసుకునైతే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడలాగున. దేవుని వాక్యము శక్తి గలది, ఆయన వాక్యము వెలుగుతో ఉన్నది. ఆ యొక్క వెలుగు ప్రతి చీకటిని పారవేస్తున్నది కనుక అలాంటి వాక్యము దేవా, నీ వాక్యము గణపరచబడును గాక. దేవా, నీ వాక్యము చేత ప్రతి ఒక్కరి హృదయాలు, నా హృదయము కదిలించబడినట్లుగా, ప్రతి కఠినత్వము తొలగించబడినట్లుగా, మన జీవితాల్లో మార్పు కలిగించినట్లుగా, అది వెలిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ వాక్యం ద్వారా ప్రతి మాటను మాతో మాట్లాడండి దేవా. నీ వాక్యం చేత మమ్మల్ని తట్టండి. మా జీవితాల్లో మార్పు మేమేమై ఉన్నామో ప్రభా అది మాకు బయలుపరచండి దేవా. దీన్ని మేము తెలుసుకొని దాని విషయంలో మేము పశ్చాత్తాపడినట్లుగా కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదట ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. అయితే నిన్న రాత్రికాల సమయంలో కూడా చెప్పాను 7 నక్షత్రములు ఏంటిది, 7 దీపస్తంభములు ఏంటి అనేటువంటిది. అంటే మనకి మొదటి అధ్యాయంలో ఉన్న ప్రకారము, తర్వాత 3వ అధ్యాయము సార్ది సంఘంలో 7 ఆత్మలు చెప్పుచున్న మాట ఏమిటి అనేటువంటి మాట. అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న ప్రకారము ఆ 7 ఆత్మలు ఏదంటే 7 దీపస్తంభములు. 7 ఆత్మలు ఏంటిదంటే 7 దీపస్తంభములు. 7 దీపస్తంభములు ఏంటిది అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం ప్రకారము 7 దీపస్తంభములు 7 సంఘములై ఉన్నాయి. 7 నక్షత్రములు ఏమై ఉన్నాయి అంటే 7 దూతలై ఉన్నాయి. అది మొదటి అధ్యాయము 20వ వచనం ప్రకారం. ఆ 7 దూతలు ఎవరు అంటే సంఘ కాపరులుగా, ఆ కాపరులకు వ్రాయునది, లేకపోతే ఆ యొక్క కాపరిగా ఉంటున్న నాయకుడిగా ఉంటున్న వారికి అవి ఏమై ఉన్నాయంటే 7 నక్షత్రాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఎఫెసు సంఘంలో మనం 3వ వచనము 4వ వచనం మనం చూద్దాం. ఈ 3, 4 వచనాలు అనేటువంటివి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారనేటువంటివి. ఈ నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. హల్లెలూయా. అంటే ఈ ఎఫెసీ సంఘంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ యొక్క ఎఫెసీ సంఘానికి ముందు 7 సంఘాలు అనేటువంటి మనము ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 7 సంఘాల్లో మంచి సంఘాలుగా
అంటే మంచి యేసుక్రీస్తు దగ్గర నుండి దూత పంపించబడిన దూత ఆ యోహానుకు చెప్పిన పద్మాసు దీపంలో ఉన్నప్పుడు, పద్మాసు దీప దొమేషియన్ చక్రవర్తి కాలంలో ఆ పద్మాసు దీపంలో పెట్టబడిన యోహాను ఒక పునరుత్థాన దినమున ఆయన దేవుని దూత పంపించి ఒక దర్శనం చూసినప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా తిరిగి ఎఫెసీ పట్టణానికి అపోస్తలుడైన యోహాను ఎఫెసీ పట్టణానికి వచ్చిన తర్వాత ఆ యొక్క దర్శనాన్ని అంతా కూడా రాసిన గ్రంథం ఏది అంటే ప్రకటన గ్రంథం. అలాంటి ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే 7 సంఘాలలో 2 మంచి సంఘాలు కనిపిస్తాయి. ఆ 2 సంఘాలు ఏంటిదంటే స్ముర్నా సంఘము, ఫిలదెల్ఫియా సంఘం. 2 చెడ్డ అంటే ఏమాత్రం మంచివి కనపడని సంఘాలుగా ఏవి ఉన్నాయి అంటే ఒకటి సార్దీస్ సంఘము, ఇంకొకటి లవోదికీయ సంఘము. మంచి చెడు కలిగిన సంఘాలు ఏవి అంటే ఎఫెసీ సంఘము, పెర్గా సంఘము, అలాగే థియతారా సంఘాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎఫెసీ సంఘములో మనము చూసినట్లయితే ఎఫెసీ సంఘములో చాలా గొప్ప గొప్ప వారు పనిచేసి ఉన్నారు. ఎఫెసీ సంఘము దాన్ని స్థాపించినది అపోస్తలుడైన పౌలు ఎక్కువ కాలం గడిపిన పట్టణం ఏది అంటే ఎఫెసీ పట్టణం. ఎఫెసీ పట్టణంలో ఆయన చాలా దేవుని లేఖనాలను ఆయన బోధించాడు. టిరానస్ అనేటువంటి దాంట్లోకి తీసుకెళ్ళి శిష్యులకు ఆ యొక్క బోధన చేసి ఆ యొక్క టిరానస్ నుండి అనేక సంఘాలు కట్టబడ్డాయి. ఎఫెసీ సంఘం అనేటువంటిది ఒక కేంద్రంగా అది మలచబడ్డది. ఎఫెసీ సంఘం నుండి అనేక సంఘాలు కట్టబడ్డాయి. ఈ 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు కూడా అవి ఎఫెసీ సంఘం నుండి పంపబడి ఎఫెసీ సంఘం ద్వారా కట్టబడినవి 7 సంఘాలు. ఈ 7 సంఘాలు కూడా అన్యజనులు కలిగిన సంఘాలు, అన్య జనాంగంలో నుండి యేసుక్రీస్తుని ఎరిగిన సంఘాలుగా ఉన్నాయి. హల్లెలూయా. అయితే 7 సంఘాలు అనేటువంటివి, ఈ 7 సంఘాలు అనేటువంటిది మనం ఈ రోజు వరకు ప్రతి సంఘానికి కూడా ఏదో ఒక సంఘానికి అది ఏమవుతుంది అంటే సాదృశ్యంగానే ఉన్నది. ఈరోజు నీవు మన సంఘము కూడా ఏదో ఒక సంఘంలో ఏమై ఉంటుంది, అది పోలి ఉంటుంది. అది ఆ సంఘానికి మనము పోలి ఉంటాం. అయితే ఎఫెసీ సంఘములో అపోస్తలుడైన పౌలు అక్విలా ప్రిస్కిల్లా తోటి కొరింథీ పట్టణం నుండి ఆ ఎఫెసీ పట్టణానికి వస్తాడు. అక్కడ 3 నెలలు సమాజ మందిరంలోనూ యూదుల మధ్యలో సువార్త ప్రకటించినప్పుడు వారు అనేకమైన ఆ వ్యతిరేకతను చూసినప్పుడు వారి దగ్గర నుండి అన్యజనుల మధ్యకి వెళ్ళినప్పుడు గొప్ప సువార్తను అంగీకరించి అనేక మంది శిష్యులు తయారయ్యి అనేక మంది సంఘాలు కట్టడం అనేటువంటిది ఆ యొక్క పట్టణం నుండి జరిగింది. అందుకని ఎపాఫ్రా కూడా ఎక్కడ నుండి అంటే ఎఫెసీ సంఘం నుండి వెళ్ళి కొలసి, హైరాపోలిస్, అలాగే లవోదికీయ సంఘాలను కడతాడు. అలాగా ఆ యొక్క శిష్యరికంలో ఉండి గొప్ప దేవుని వాక్యాన్ని ఎరిగిన సంఘం. ఎందుకంటే ఎఫెసీ సంఘంలో ఉన్న గొప్ప విషయాలు ఏంటిది అంటే అపోస్తలుడైన పౌలు ఎక్కడ లేనంత కాలం ఎక్కడున్నాడు, ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎక్కడి లేని బోధ ఉపదేశం ఎక్కడ చేశాడంటే ఎఫెసీ సంఘమునకు బోధ చేసి ఉన్నాడు ఆయన. అందుకనే ఇప్పటిదాకా దైవజనులు చదివినట్లుగా అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో నేను ప్రతి ఇంటింటా ఏం చేశాను, ఇంటింటా మీకు సువార్త చెప్పాను, బోధించాను. ఉపదేశం అంటే ఎఫెసీలో ఉన్న ప్రతి ఇంటింటా కూడా ఆయన ఏం చేశాడు, బోధించాడు. ఎవరు? పౌలు గారు. అలాంటి పౌలు తర్వాత అక్విలా ప్రిస్కిల్లా ఎక్కడ పరిచర్య చేస్తున్నారు, ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేస్తున్నారు. దాని తర్వాత వారి మధ్యలో అపోలోస్ కూడా వచ్చి దేవుని లేఖనములను ఆయన చాలా గొప్పగా దేవుని లేఖనాలను కూడా బోధించిన వాడు ఎవరు అంటే అపోలోస్ తర్వాత మనకు ఆ సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే తిమోతి ఎఫెసీ సంఘంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సంఘానికి కాపరిగా ఉండి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క దర్శనాన్ని ఆ దర్శనముతో ఆ సంఘం కట్టబడి ఉన్నదో ఆ సంఘం యొక్క దర్శనములోనికి నడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే తిమోతిని వాడుకున్నాడు. తిమోతితో పాటు ఇంకా ఎవరు ఉన్నారంటే అపోస్తలుడైన యోహాను కూడా ఎక్కడ ఉన్నారంటే ఎఫెసీ పట్టణంలో ఉన్నారు. ఇంత గొప్ప మంది దైవజనుల ద్వారా అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన యోహాను, యేసు క్రీస్తుకు ప్రియమైన శిష్యుడు ఎవరు,
యోహాను. అలాంటి యోహాను ఎక్కడ ఉన్నాడు? ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ దగ్గర ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే బోధన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షతను దేవుడు ప్రవచనాత్మకం ఇచ్చిన ప్రకటన గ్రంథం కూడా ఎక్కడ రాయబడి ఉన్నదంటే ఎఫెసీ సంఘంలో ఉన్నది. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ఇంత గొప్పగా ఉన్న సంఘములో గొప్ప లక్షణాలతో పాటు ఏమున్నదంటే వారిలో తప్పుపట్టవలసినది ఒక విషయం ఉన్నది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ మాటలు పౌలు గొప్పవాడా కాదా? దేవుని ప్రత్యక్షతలను మర్మములను తెలియజేసిన వాడు పౌలు. ఒక ప్రవచన గ్రంథాన్ని ఇచ్చిన వాడు యోహాను. అలాంటి యోహాను, పౌలు యేసుక్రీస్తుతో పాటు తన యవ్వన కాలం నుండి అందరిలో యవ్వనస్తుడు ఎవరు? శిష్యులలో యోహాను. అలాంటి యవ్వన కాలంలో నుండి ఆ యేసుక్రీస్తు వెంట నడిచిన యోహాను కూడా ఎక్కడున్నాడు? ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? అనేక మందిని యేసుక్రీస్తు ప్రత్యక్షతలను ఇస్తున్నాడు. తర్వాత అకుల ప్రిస్కిల మంచి భార్యాభర్తలుగా ఉంటూ పరిచర్యలో వారి పనిని చేసుకుంటూ దేవుని పరిచయం చేస్తున్న వారు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఉన్న ఒక మంచి భార్యాభర్తలు ఎవరు కనిపిస్తారంటే అకుల ప్రిస్కిల. మంచి భార్యాభర్తలు, మంచి యేసుక్రీస్తు శిష్యుడు, అపోస్తులుడు, అలాగే బాల్య దశలో నుండి దేవుని లేఖనముల ద్వారా ప్రవచనాల ద్వారా ఎదిగిన వ్యక్తి తిమోతి. దేవుని లేఖనముల యందు బాగా మంచి జ్ఞానము కలిగిన వాడు అపోలో. వీరందరూ ఎక్కడ ఉన్నారు? ఎఫెసీ. ఎంతకాలం అంటే అన్నిటికన్నా యేసుక్రీస్తుతో గొప్ప ప్రత్యక్షత కలిగి యేసుక్రీస్తుతో నడిచిన వ్యక్తి ఎక్కువ కాలం ఉన్న సంఘం కూడా ఏది? ఎఫెసీ సంఘం. ఎక్కువగా యేసుక్రీస్తు కొరకు హతమార్చబడి హతసాక్షులైన సంఘం కూడా ఎఫెసీ సంఘములతో పాటు ఇంకా కొన్ని సంఘాలు కానీ యెరూషలేము సంఘము, ఎఫెసీ సంఘం. అంటే అన్యజనులలో నుండి రక్షించబడిన సంఘంగా ఉన్న ఎఫెసీ సంఘం. కాబట్టి యోహాను 7 సంఘాలకు రాస్తూ ఫస్ట్ ఆయన ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడంటే ఆయన ఏ సంఘములో ఏ పట్టణంలో ఉన్నాడో ఫస్ట్ ఆ సంఘంతో ప్రారంభించాడు. హల్లెలూయా. అలాంటి ఎఫెసీ సంఘంతో ఆయన వ్రాస్తూ తర్వాత అపోస్తలుడైన వ్రాస్తూ ఈ మాటలు మనం చూద్దాము. వీరిలో 2వ వచనంలో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. వీరు ఆ యొక్క 95వ క్రీస్తు శక కాలంలో వారు ఎలా ఉన్నారు? క్రియలు, కష్టము, సహనము. అంటే కష్టపడే సంఘము, క్రియలు కలిగిన సంఘము, సహనం కలిగిన సంఘము. నీవు దుష్టులను, ఇప్పుడు దీనితో మనల్ని మనం పోల్చుకుందాం. ఈ యొక్క సంఘముతో మనల్ని మనం పోల్చుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము మనకున్నదా? నీ కష్టమును, నీ క్రియలను, నీ సహనమును నేను ఎరుగుదును అన్న సాక్ష్యం మనకు యేసుక్రీస్తు ఇవ్వగలుగుతాడా? ఎవరైనా ఇవ్వగలుగుతారా? అంటే ఇది కాదు. నెక్స్ట్, నీవు దుష్టులను సహింపలేవనియు. నీవు ఎవరిని సహించలేదు? దుష్టులను ఏమాత్రము కూడా సహించలేదు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనిగొంటివనియు. అంటే దొంగ అపోస్తులను, దొంగ బోధకులను కూడా వివేచించగలిగిన బుద్ధి కలిగిన సంఘం ఏ సంఘము? ఎఫెసీ సంఘం. ఎందుకు? గొప్ప గొప్ప దేవుని ప్రత్యక్షతలను, నిజమైన అపోస్తులను, శిష్యులను వారు చూసిన సంఘము గనుక దేవుని వాక్యము చేత నింపబడిన సంఘం ఎఫెసీ సంఘము. అబద్ధ బోధకులను వివేచించగలిగినది అంటే వారు ఎంత దేవుని జ్ఞానము, దేవుని వాక్య జ్ఞానం కలిగి ఉన్నారు. ఈరోజు అలాంటి జ్ఞానం మనం కలిగి ఉన్నామా?
ఎవరు వస్తే వారి వెంట నడిచేవారిగా ఉన్నాము. ఏదైనా ఒక కార్యము చేస్తే, స్వస్థత కార్యం చేస్తే వారి వెంట నడిచేవారిగా ఉన్నాం. కానీ వీరు నిజమైన వారా కాదా అనేటువంటి వివేచించగలిగిన బుద్ధి జ్ఞానం మనకు లేదు. కానీ ఆ బుద్ధి జ్ఞానము కలిగిన సంఘం ఏది అంటే ఎఫెసీ సంఘం. దాని గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు ఇస్తున్నాడు అని చెప్తే ఇక్కడ చూడండి, కొంచెం పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంటే ఏంది? నా నామము నిమిత్తము నీవు భరించావు, సహించావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా నా నామము నిమిత్తం నీవేం చేశావు? భరించావు, దాన్ని మోసావు. ఎంతవరకు సహనం కలిగి ఉండాలో అంత సహనము నీవు కలిగి ఉన్నావు. ఈ మాటలో మనము పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? మనకు ఏమాత్రం శ్రమలు ఇష్టం ఉండవు. నేను రాత్రికాల సమయం చెప్పిన సార్ది సంఘానికి ఏ కష్టాలు లేవు. కష్టాలు లేని, శ్రమలు లేని, బాధలు లేని సంఘం ఏదంటే సార్ది సంఘం. అందుకనే నీవు బయటకు ఎలాగున్నావు? సజీవుడుగా జీవము కలిగి ఉన్నావు, కానీ నీవు మృతుడవే. అంటే ఈరోజు మన సంఘాలు ఎలాగున్నాయంటే, ప్రతి సంఘం, ఒక సంఘం కాదు, ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న చాలా సంఘాలు, అన్ని సంఘాలు బయటకు మాది సజీవ సంఘము, మాది జీవం కలిగిన సంఘం అని చెప్పుకోవడమే, కానీ లోపల అంత ఏది? నీవు మృతుడవే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు మనం ఎలాంటి భారం మోస్తున్నాం, ఎలాంటి శ్రమలు కలిగి ఉన్నాం. మనం శ్రమలు లేకపోతే నిజంగా ఆ మరణం మనం వెంబడిస్తుంది. ఈరోజు ఎవరైతే కష్టాల గుండా, శ్రమల గుండా ఏమి నేర్చుకుంటారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక తెరవకండి, 7వ అధ్యాయం ప్రకారము యేసు క్రీస్తు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. విధేయత ఎలాగా వస్తుంది? యేసుక్రీస్తు యందు ఆ లోబడే తత్వము, ఆయన కొరకు విధేయత ఎలాగా వస్తుంది అంటే శ్రమల గుండా. ఎంత శ్రమలు అనుభవించాడంటే మరణము పొందే అంత విధేయత ఎలాగ పొందుకున్నాడంటే శ్రమల ద్వారా. హల్లెలూయా. ఈరోజు మన విధేయత, మనము యేసుక్రీస్తుకు లోబడాలి అంటే అది ఎలాగ వస్తుంది అంటే శ్రమల ద్వారా. శ్రమలు లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా ఆయనకు నేను లోబడాలి, ఆయన నేను ప్రేమించాలి అంటే అది రాదు. ఎలాగ వస్తుంది అంటే మన శ్రమల గుండా. వీరు కూడా ఎఫెసీ సంఘం ఇంత సహనం ఉండడానికి గల కారణం, వారు శ్రమలు పొందారు, కష్టాలు పొందారు, బాధలు అనుభవించారు. వారిలో అనేక మంది రేపటి దినమున ఎఫెసీ సంఘం ఎలాంటి సంఘం, ఆ పట్టణం ఎలాంటిది అంటే అర్తెమిస్ డయానా యొక్క ఆ దేవత దగ్గర ఆరాధికులు ఆమెను తప్ప వేరొకరిని ఆరాధన చేస్తే చంపేసే పట్టణం ఏది అంటే ఎఫెసీ పట్టణం. మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేది. ఎఫెసీ పట్టణంలో ఉన్న ఆ యొక్క వాతావరణం ఎలాంటిది అంటే, అర్తెమిసు దేవతను ఆరాధించకుండా మరి ఎవరిని ఆరాధించిన వారు ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకనే తిమోతి ఎలా చనిపోయాడు? అర్తెమిసు దేవతను ఊరేగిస్తున్నప్పుడు, వారి మార్గాన్ని అడ్డగించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు కోపగించుకొని ఆయనని కొడితే 2 రోజుల తర్వాత ఆ యొక్క దెబ్బలకు, ఆ బాధలు అనుభవించి 2 రోజుల తర్వాత మరణం పొందాడు. ఎవరు? తిమోతి. దాదాపు తిమోతి, యోహాను ఒకటే, దాదాపు ఆ కాలంలోనే చనిపోయారు. తిమోతి 98వ క్రీస్తు శకంలో మరణించి ఉన్నాడు. యోహాను కూడా దాదాపు అదే కాలంలో ఆయన మరణించి ఉన్నాడు. అంటే ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఈ సంఘంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. క్రియలు ఉన్నాయి, సహనం ఉన్నది, ఓర్చుకునే తత్వం ఉంది, వివేచించే జ్ఞానం ఉన్నది. ఇంకా చూడండి 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. ఈ నికోలాయితు బోధ ఏంటిది అంటే, దేవుని కృప మనకున్నది, మనం ఎలాగున్నా కూడా క్షమించగలిగే దేవుడు. మనము పాపము చేసినా కూడా క్షమించగలిగే కృప ఉన్నది అనేటువంటి బోధ ఎవరిదంటే నికోలాయితుల బోధ. అలాంటి బోధను కూడా ద్వేషించిన సంఘం ఏది? ఎఫెసీ సంఘం. అంటే పరిశుద్ధతలో కూడా, యథార్థతలో కూడా నమ్మకంగా ఉన్న సంఘం ఏది? ఎఫెసీ సంఘం.
అంటే పరిశుద్ధతలో, యథార్థతలో, సహనములో, క్రియలో, కష్టాలు అనుభవించడములో, అన్నిటిని భరించడములో ముందుండే సంఘం ఏది అంటే ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం. తర్వాత 4వ వచనం ఇప్పుడు చూద్దాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమి మోపవలసి ఉన్నది? తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ మాట అలా పెడదాం. దీనికి అర్థం చేసుకోక ముందు ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇంగ్లీష్ బైబిల్లో టు ది ఫెయిత్ఫుల్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న వారిని గూర్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు యేసునందు నమ్మకంగా ఉన్నవారు. క్రీస్తు యేసునందు నమ్మకత్వము కలిగిన వారు ఎవరు? ఎఫెసీ సంఘం. తర్వాత చూడండి, మొదటి అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమంటున్నాడు పౌలు వారికి వ్రాస్తూ, మీరు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల ఎడల మీరు చూపిస్తున్న ప్రేమ విషయమై నేనేం చేస్తున్నాను? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే పౌలు ఈ పత్రిక ఎక్కడి నుండి రాస్తున్నాడు అంటే చెరసాలలో నుండి రాస్తున్నాడు. ఆయన 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన చెరసాలలో ఉన్నప్పుడు వారు మొదటి స్థితి అంటే సంఘం మొదటి స్థితిలో ఉన్నప్పుడు వారు ఎలాగున్నారు? నమ్మకస్తులుగా, నమ్మకమైన వారుగా. తర్వాత ఎలా ఉన్నారు? విశ్వాసములో స్థిరపరచబడిన వారుగా. పరిశుద్ధుల ఎడల ఎలాగున్నారు? ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. ఇలాంటి సంఘము వారందరూ అంతా ఉన్నారంటే వారందరూ ఉన్నారు. కానీ యోహాను పత్రిక రాసే అంటే యోహాను ప్రకటన గ్రంథం రాసే టైంకి ఇక్కడున్న భక్తులందరూ వారు ఏమైపోయారు? హతసాక్షులు అయిపోయారు. చాలామంది మరణించి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుండి దాదాపు 40 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. వారు అనేక మంది మరణించారు. దాని తర్వాత వచ్చే తరము వారు ఏమైపోయారు? మొదటి ప్రేమను వదిలేతారు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. యూదాలో నుండి రక్షించబడిన క్రైస్తవులు అన్యజనుల నుండి రక్షించబడిన క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసం. నేను మార్నింగ్ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన తలంపు, యూదాలో నుండి, ఎందుకంటే ఉక్రెయిన్లో చాలామంది యూదులు యేసుక్రీస్తు నమ్మిన వారు నాకు తెలుసు. నాకున్న పరిచయం కూడా యూదా ఫ్రెండ్స్ అంటే యేసుక్రీస్తు నమ్మిన యూదులు ఉన్నారు కనుక నేను చెప్తున్నాను. యూదులో నుండి యేసుక్రీస్తును రక్షించబడిన వారు తరతరములు క్రీస్తులోనే ఉన్నారు. అన్యజనుల నుండి రక్షించబడిన క్రైస్తవులు ఒక తరం తర్వాతనే ఏమైపోతుందంటే వారి పిల్లలు ఆ రక్షణలో ఉండేటట్టు కనపడట్లేదు. ప్రకటన ఎందుకు నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు యెరూషలేము సంఘం గురించి మాట్లాడలేదు, అంతియోకు సంఘం గురించి మాట్లాడలేదు, కానీ ఈ యొక్క 7 సంఘాలన్నీ కూడా అన్యజనులు కలిగిన సంఘము. ఏ సంఘాలు? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కూడా అన్యజనులతో ఉన్న సంఘాలు. అవన్నీ యూదులు ఉన్నారు కానీ అన్యజనులు ఎక్కువగా. అంటే ఈ మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటున్నానంటే ఇక్కడున్న చాలామంది ఒకప్పుడు అన్యజనులలో నుండి రక్షించబడిన వారమైన మనము
తర్వాత వచ్చిన తరము అంటే మన పిల్లలు క్రీస్తులో ఉంటారా లేదా అన్న భయముతో ఈరోజు మన భక్తి కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే మన విశ్వాసము, మన క్రియలు, మన సహనము, మన ఓర్పు, మనము దేవుని లేఖనయందు జ్ఞానము ఎలా ఉండాలి అంటే మన తరతరములను కూడా ఉజ్జీవింపజేసే శక్తి కలిగి ఉండాలి. ఒక తరం ఏదో నేను బాగున్నాను కాదు, మన భక్తి, నా విశ్వాసము, నా భారము, నా శక్తి, నా ఉజ్జీవము తరతరములను కూడా వెలిగింపజేయాలి. అలాంటి వెలుగులేని విశ్వాసం మనకు వద్దు. ఒక తరముతోనే ముగించిపోయే ఆ 7 సంఘాలు ఈరోజు లేవు. ఆ 7 సంఘాలు ఈరోజు లేవు. అలాంటి చరిత్ర ఎప్పుడో ఒకప్పుడు చరిత్ర ఉన్నదన్నది కాదు. యేసుక్రీస్తు రాకడ కొరకు నా తరతరములు, యేసుక్రీస్తు రాజ్యములో, ఆయన పరలోక రాజ్యంలో తరతరములు నా కుటుంబం ఆయన ఎదుట నిలబడాలి. హల్లెలూయా. నా వంశములు ఏముండాలి అంటే యేసుక్రీస్తు ఎదుట బల నమ్మకమైన దాస కుటుంబమా, నీ కుటుంబము నా ఎదుట పరిశుద్ధంగా ఉన్నదన్నటువంటి సాక్ష్యము కలిగిన సంఘంగా మనం ఉండాలి. అలాంటి సంఘాలంటే మనం దేని కొరకు చింతించాలంటే ఈరోజు మనకున్న విశ్వాసం బట్టి తృప్తిపరిచే విశ్వాసము కాదు. ఎలాంటి విశ్వాసం అంటే నా విశ్వాసము, నా తరము, నా కుమారులు, నా మన్మళ్ళు, నా మన్మళ్ళు వారందరూ కూడా వాళ్ళని ఉజ్జీవింపజేసే గొప్ప శక్తి మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము మాట్లాడే ప్రతి మాట, మనలో నుండి వచ్చే ప్రతి వాక్యము తరతరములను అంటించే అగ్ని వంటి, నాలుక వంటి అగ్ని లాంటి వాక్యం మనలో నుండి రావాలి. హల్లెలూయా. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఊరికే ఏదో ఈరోజు సంతోషపడే రీతికి కాదు, దీని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా, ఈరోజు నాకు ఇచ్చిన రక్షణ ప్రభువా, నాతో ఆగిపోయే రక్షణ వద్దయ్యా. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ విమోచన, నన్ను విడిపించిన ఈ విమోచన ప్రభువా ఇక్కడితో కాదయ్యా, నా తరతరములు నన్ను అంటిన వారు రక్షించబడాలి, నాతో ఉన్నవారు రక్షించబడాలి. నేను ఎక్కడ అడుగు పెడితే వారు రక్షించబడాలి. నేను ఏ పట్టణంలో ప్రవేశిస్తే వారికి ఈ గొప్ప వెలుగు కలగాలయ్యా, ఈ గొప్ప ఆశీర్వాదం కలగాలి అనేటువంటి ఆశతో మనము నడవాలి. హల్లెలూయా. కానీ ఈ మాట మేము జ్ఞాపకం, మేము ఎన్నోసార్లు డాడీ అందరం కూర్చున్నప్పుడు మేము బాధపడేది ఏంటంటే అనేక మార్లు దేవుని కాపరిని ఏదో తప్పు పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘ కాపరి కుటుంబము కూడా బలహీనపరచబడడానికి కారణం ఏంటిది అంటే సంఘములో ప్రతి కుటుంబము వారు చూపించే నిర్లక్ష్యం ఇంకా మమ్మల్ని బలహీనులుగా చేస్తూ ఉంటుంది. మీ యొక్క విశ్వాసము, మీ యొక్క దేవుని కొరకు ఉండే ఒక పట్టుదల ఏం చేస్తుందంటే దైవజనుని కుటుంబాన్ని కూడా ఉత్సాహము, యొక్క ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నది. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనేక సార్లు నేను కూడా ఏంది అసలు ఇక్కడ ఎందుకు బాబు వేరే దేశానికి వెళ్ళిపోయి సేవ చేయాలి, నాకైతే అదే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్ దేశంలో ఉన్నప్పుడు దేవుడు చాలా చక్కగా అనేక ఆత్మను రక్షించే కృపని, ఇక్కడ వచ్చింది ఏంది రమ్మన్నా రారు, వస్తానన్న వారు టైంకి రారు. ఇలాంటి పరిస్థితులు ఎంతోగానో దేవుని సేవకుని ఏం చేస్తుందంటే నిరుత్సాహపరుస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఈరోజు నేను సిద్ధపడి ఉన్నాను. వచ్చినప్పుడు రాగానే నా హృదయము దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సిన బదులుగా ఏం చేస్తుంది, దేవా వీరి నిర్లక్ష్యాన్ని తొలగించు అంటే ఏం ప్రార్థన? దేవుని వాక్యం నిమిత్త ప్రార్థన కాదు. దేవా వీరిని వెలిగించు, వారిని మేల్కొల్పు చేయి, దేవా దేవుని సన్నిధికి త్వరగా తీసుకురా అనేటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలి నేను? దేవా నీ వాక్యము నీ యొక్క జనులకు ప్రభువా వారు శక్తి చేత నింపబడి వారి హృదయాలు బద్దలైపోయే నీ వాక్యాన్ని బయలుపరచనేటువంటి ప్రార్థనకు బదులుగా నేను ఏ ప్రార్థన చేస్తున్నాను అంటే నా మైండ్ ఏమవుతున్నది పాటలు పాడే వాళ్ళు కూడా లేటు అంటే ఎవరి మైండ్ డీవియేట్ అవుతున్నది అంటే దేవుని వాక్యాన్ని ఆటంకపరిచే వారు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో. దేవుని వాక్యం ఈరోజు దేవుని వాక్యం నన్ను ఎందుకు కదిలించలేదంటే దానికి కారణం మీరే. అంటే నేను కూడా అంటే మీరు అంటే అందరం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. దేవుని సన్నిధిలో దేవుని మందిరం నా సంఘంలో కార్యం ఎందుకు జరగట్లేదు, నా విశ్వాసం ఎందుకు దృఢపరచబడట్లేదు, నేను ఎందుకు బలహీనుడు అంటే దానికి కారణం మనం అందరం. నాది కాదు అనడానికి లేదు, నేను కూడా పాత్ర వహిస్తున్నాను.
అందరము కూడా ఆ బాధ్యత, ఎందుకంటే మన నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా బలహీనపరుస్తున్నది. నేను నా ఆశ తీవ్రత ఏం చేయాలంటే నా పక్కనున్న వాడిని త్వరగా దేవుని సన్నిధికి నడిపించాలి. నా పక్కన ఒక 10 చైర్లు ఖాళీ ఉంటే ఏం చేస్తుంది, వచ్చే ఆదివారము ఇంకా వాడికన్నా లేట్ రావాలనేటువంటిది కలిగజేస్తుంది. కానీ నా పక్కన నాకు స్థలము లేదు, ఒక్క చైరు కూడా ఖాళీ లేదంటే వచ్చే ఆదివారం నేను ఏం చేస్తాను, త్వరగా వస్తాను. దీనికి కారణం ఎవరు? మనమే. ఇవన్నీ మార్చుకోవాలి మనం. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ, నేను ఈ మాటలు ఓపెన్ చేసి చెప్పాను, కానీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తూ 15వ వచనం నుండి, మొదటి అధ్యాయం 15వ వచనం నుండి ఆ చివరి వచనం వరకు కూడా మీరు దేవుని యొక్క దేవుని పిలుపులో ఉన్న నిరీక్షను మీరు ఎరగండి. రెండోదిగా ఏం చెప్తున్నాడంటే రెండోదిగా ఆయన యందు మీకున్న గొప్ప ఐశ్వర్యాన్ని, నీవు ఒకసారి ఆ మాట చదువు. ఎఫెసీ పత్రిక 17వ వచనం, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఏం తెలుసుకోవాలి? మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఈరోజు మనం ఏమి గ్రహించాలి అంటే, నమ్మకముగా ఉన్న సంఘమైన ఎఫెసీ సంఘము, పరిశుద్ధతలో ఉండి ప్రేమను పంచి అనేక మంది పరిశుద్ధులను ప్రేమను చూపిస్తున్న సంఘంగా ఉంటున్న ఎఫెసీ సంఘానికి పౌలు ఏం రాస్తున్నాడంటే, ఆయన పిలుపులో ఎలాంటి నిరీక్షణ ఉన్నదో, ఆయన మహిమైశ్వర్యం బట్టి ఎలాంటి స్వాస్థ్యం ఉన్నదో, ఆయన యేసుక్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలము ఎట్టిదో నీవు గ్రహించు అన్నాడు. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సహనము కలిగి, ఓర్పు కలిగి, అనేక మంది జీవితాలు వారు యేసుక్రీస్తు కొరకు ప్రాణము అర్పించిన అలాంటి సంఘమునకు అపోస్తలుడైన పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా వీరి మనోనేత్రాలు తెరవబడాలనేటువంటిది, వారి మనోనేత్రాలు వెలిగించబడాలనేటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనను గూర్చి ఏమని ప్రార్థన చేయాలి? ఎందుకోసం అపోస్తలుడైన పౌలు ఆ మాటలు రాశాడు అంటే, వారు వెలిగించకపోతే వారు కోల్పోతారు కనుక. అందుకని చూడండి, తర్వాత 3వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం నుండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, మీ అంతరంగ పురుషుడు దేవుని ఆత్మ చేత బలపరచబడాలి. ఎందుకు బలపరచబడాలి అంటే, నీ అంతరంగ పురుషుడు బలపరచబడితే దేవుడు నివాసం, క్రీస్తు నివాసం చేస్తాడు. క్రీస్తు నివాసం చేస్తే నీవు దేవుని క్రీస్తు ప్రేమ చేత నింపబడతావు. క్రీస్తు ప్రేమ చేత నింపబడినప్పుడు ఆయన సంపూర్ణతలోనికి నీవు నడిపించబడతావు. హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మన అంతరంగ పురుషుడు ఆయన ఆత్మ చేత బలపరచబడితే క్రీస్తు ఎక్కడ నివాసం చేస్తాడు? మనలో నివాసం చేస్తాడు. మనలో ఆయన నివాసం చేసినప్పుడు ఆయన క్రీస్తు ప్రేమ చేత నింపబడతాం. క్రీస్తు ప్రేమ చేత నింపబడినప్పుడు జ్ఞానముకు మించిన యేసు క్రీస్తును గూర్చి ఎరుగుతాం. ఆయన సంపూర్ణతలోనికి మనము వస్తాం. హల్లెలూయా. అది అపోస్తలుడైన పౌలు ప్రార్థన. ఎవరి కొరకు? ఎఫెసీ సంఘం కొరకు. దేని కొరకు? అంతరంగ పురుషుడు బలము నొందునట్లుగా, దేవుని పిలుపు ఎట్టిదో గ్రహించుకున్నట్లుగా, ఆయన మహిమైశ్వర్యములో ఉన్న స్వాస్థ్యము గ్రహించున్నట్లుగా, ఆయన మహాత్యము, ఆయన బలము ఎట్టిదో నీవు ఎరుగునట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇవి లేకపోతే ఈరోజు మనం ఏమై ఉన్నామంటే వీటిని ఎరగట్లేం. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు?
దేవుడు ఎట్టి స్వాస్థ్యము నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు నా ఎడల ఆయన చూపిస్తున్న శక్తి ఎలాంటిదో నేను ఎరగట్లేదు కనుకనే ఆయన కార్యం నేను చూడట్లేదు. ఎఫెసీ సంఘం అన్నీ ఉన్నాయి, కానీ వారు ఏమీ కలిగి లేరంటే ఆయన పిలుపును గ్రహించలేకపోయారు. ఆయన స్వాస్యము, ఆయన మహిమైశ్వర్యంలో ఉన్న స్వాస్యం తెలుసుకోలేకపోయారు. ఆయన ఏ దేవుని ఆ పరిశుద్ధుల ఎడల చూపిస్తున్న శక్తి మహాత్యం ఎట్టిదో వారు గ్రహించలేదు. వారి అంతరంగ పురుషుడు బలము లేదు గనుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఏం కోల్పోయావు? నీ మొదటి ప్రేమను వదిలితివి. నీ మొదటి ప్రేమను వదలగల కారణం ఏంటంటే ఆయనను గూర్చి ఎంతసేపు ఏదో జరగాలని కాదు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు ఎక్కడి నుండి పిలిచాడు? దేవుడు అంధకారంలో నుండి మనల్ని పిలిచాడు. పరలోకం నుండి అనేక మార్లు దైవజనులు ఈ మాట, పరలోకం నుండి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక ముందే పిలిచాడు. హల్లెలూయా. ఆయన స్వాస్యము గొప్ప స్వాస్యము. అలాంటి స్వాస్యము, ఆ స్వాస్యం కూడా కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాటలు చదవకండి, ఎందుకంటే అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించాడు, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాడు, ఆయన రాజ్యముగా మనల్ని చేశాడు. అదే ఆయనలో ఉన్న ఈ స్వాస్యం. మనకి ఆయన శక్తి ఎలాంటిది అంటే నిన్ను నన్ను భూదిగంతముల వరకు సాక్ష్యముగా నిలిపే శక్తిని ఆయన కనబరుస్తున్నాడు. ఎలాంటి శక్తి అంటే నిన్ను నన్ను భూదిగంతముల వరకు ఆయన సాక్షులుగా ఉండి సువార్తను ప్రకటించే గొప్ప శక్తి చేత ఆయన మనల్ని నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా స్థితి ఏంటి? ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. నేను అందుకని ఏమి టకా చెప్పుకుంటా పోయాను. ఎందుకు అంటే అలాంటి గొప్ప పౌలు లాంటి వారు, యోహాను లాంటి వారు, తిమోతి లాంటి వారు, అపోలో లాంటి వారు, అకుల్లా ప్రిస్కిల్లా లాంటి వారు మంచి పరిచర్య చేసే భార్య భర్తలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఫెయిత్ హోమ్ సంఘంలో అకుల్లా ప్రిస్కిల్లా లాంటి వారు లెగాలి. తిమోతి లాంటి బాల్య దశలో నుండి తిమోతి లాంటి వారు లెగాలి. అపోలోలాగా దేవుని వాక్యాన్ని శక్తివంతంగా అనేక మందిని యేసుక్రీస్తును ఒప్పింపజేసే ఆ శక్తి కలిగిన బోధకులు లేవాలి. ఈరోజు మన సంఘంలో అపోస్తులు లాంటి పౌలు లేవాలి, అపోస్తులు లాంటి యోహాను వంటి వారు లేవాలి, ప్రత్యక్షతనిచ్చేవారు లేవాలి, ప్రవచించేవారు లెగాలి. 9 కృపవరాల చేత నింపగలిగిన సంఘంగా, 9 ఫలాలు ఆత్మఫలము కలిగిన సంఘంగా, అలాంటి సంఘంగా మనము దీవించబడినప్పుడే తరతరములు, వంశములు, మన వంశములు, రానున్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. నా మట్టుకు నేను అనుకుంటే నీవు మరణించే అంతవరకు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో కూడా ఉండవు. ఈరోజు నేను బాగానే ఉన్నాను కాదు, మరణించే టైంకి నేను ఎలాగా ఉంటాననేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణించే అంతవరకు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నావు అంటే మనం అనుకుంటా అయిపోయింది కాదు. మన మరణము పొందే అంతవరకు నమ్మకంగా ఉంటే దాని తర్వాత వచ్చే తరం ఏమవుతుంది అంటే మండించబడుతుంది. అపోస్తలుడైన యోహాను ఆయన వృద్ధాప్యంలో కూడా అలాంటి శ్రమలు అనుభవిస్తూ అంత నమ్మకంగా ఉన్నాడు గనుక, అంత దేవుని శక్తి చేత ఆయన సేవ చేశాడు గనుక ఆయన తర్వాత పాలికార్ప్ ఆ గొప్ప పరిచర్యను సాగిస్తున్నాడు. స్మరణ సంఘం ఎవరి చేత అది కట్టబడి అంటే ఎవరి చేత నడిపించబడి అంటే పాలికార్ప్ ఎవరంటే అపోస్తలుడైన యోహాను శిష్యుడు పాలికార్ప్. కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే ప్రకటన గ్రంథము అపోస్తలుడైన యోహాను అవన్నిటి వివరిస్తే పాలికార్ప్ రాశాడు అంటారు. పాలికార్ప్ శిష్యుడు ఎవరంటే ఇరేనియస్. ఈరోజు ఇరేనియస్ అందించిన అనేకమైన ఆ యొక్క సమాచారం బట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథానికి ఎక్కువ అథెంటిసిటీ ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఆ యొక్క తరములు ఒకరి తర్వాత ఒకరు వారు మండించబడుతున్నారు కనుకనే
ఈ రోజు వరకు దేవుని వాక్యము సజీవముగా ఉన్నది. ఈరోజు సజీవము కలిగిన దేవుని వాక్యము నీ హస్తములో, నా చేతిలో ఉండడానికి గల కారణం ఏంటంటే తరతరములు మన్నించబడిన ఒక వారు ఉన్నారు కనుక అలాంటి లైన్లో నేను ఉండాలి. ఏదో అందరూ ఉన్నట్టు కాదు. మన సంఘం ఎలా ఉండాలంటే సంపూర్ణంగా యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడిన సంఘంగా ఉండాలి.